దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. మన సొసైటీ ఇంతే సార్, వాళ్ళు మారరు సార్. వాళ్ళు ఇంతే అనే ముందు దానిలో మనం కూడా ఉన్నామని మర్చిపోవద్దు సార్. అలా అని ఎడ్యుకేటెడ్ మనం ఇలా చేయడం ఎందుకు? ఏమైంది? చెత్త వేసినప్పుడు లేని సిగ్గు చెత్త తీయడానికి ఎందుకు? అయినా చదువు అనేది బ్రతుకు తెరివే కాదు, బ్రతుకు నేర్పేది కూడా. మనం చదువుకుని నేర్చుకున్నది ఏమిటి? పాడు చేయడమా? పరిసరాలను చెత్త వేసి పాడు చేసేది మనం. సో దాన్ని క్లీన్ చేసి శుభ్రంగా ఉంచడం అనేది మన బాధ్యత కూడా. ప్రతి మనిషికి శుభ్రంగా ఉన్న ప్లేస్ కావాలి, కానీ ఏ ప్లేస్ శుభ్రంగా ఉంచరు. ప్రతి మనిషికి శుభ్రమైన ప్లేస్ కావాలి, కానీ శుభ్రంగా లేకపోవడానికి కారణం మనం అని తెలుసుకోలేకపోతున్నాం. మనం ఏ శుభ్రత అయితే కోరుకుంటామో అదే మనం పాటిస్తే ప్రతి ప్లేసు క్లీన్గా ఉంటుంది. ఇలా పరిసరాలను పాడు చేసుకుంటూ పోతూ, చెట్లను నరుక్కుంటూ పోతూ, నీళ్లను వేస్ట్ చేస్తూ పోతుంటే రాబోయే తరాలకి బ్రతుకులే భారంగా జీవితం కోసం పోరాడే పరిస్థితి ఏర్పడుతుంది. రాలే ఆకు కొత్త చిగురుకు నాంది పలికినట్టు భావి తరాల వారికి ఏ లోటు లేనటువంటి స్వచ్ఛ భారత్ను అందిద్దాం. స్వచ్ఛమైన భారతదేశంలో కేవలం భారతదేశం మాత్రం మిగిలింది, స్వచ్ఛత కోల్పోయింది. కనీసం ఇకనైనా స్వచ్ఛ భారతదేశాన్ని నెలకొల్పి వాళ్ళకి అందిద్దాం. ఈ మార్పు నా నుండి మనం నుండి జనం వరకు రావాలని నా ఈ చిన్న ప్రయత్నం. పదండి తాతయ్య, నేనున్నాను మీ వెనక. నేను వస్తాను తాతయ్య. గుడ్. తొలి అడుగు నాదైతే, మలి అడుగు నీదైతే, ప్రతి అడుగు